కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి మరొకసారి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి రాంత అందించినటువంటి దివ్య సంపద అనేటువంటి చక్కటి గ్రంథరాజం నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు మరికొంచెం తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నిన్నటి రోజున ఏం తెలుసుకున్నాం మనం? క్రియేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి. సో క్రియేషన్ ఎలా ఏర్పడుతుంది, మెడిటేషన్ లో ఏం జరుగుతుంది, మనం అనుకున్నవి అన్నీ కూడా జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్ ని యాడ్ చేయలేకపోవడం, అలాగే వాటి మీద నమ్మకం లేకపోవడం, మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తూ సహనంతో ప్రయత్నించకపోవడం, ఇవన్నీ కూడా మరి కారణాలు అని మనం తెలుసుకున్నాం. సో జీవితం అనేది అద్భుతం. కేవలం మన యొక్క అజ్ఞానం మూలనే మన యొక్క కష్టాలకి, బాధలకి అన్నిటికీ కూడా కారణం మీరే. ఈ దివ్యత్వం అంతా కూడా మీలోనే ఉంది. సో మీరు ఎంత బాగా ధ్యానం చేస్తూ, ఎంత బాగా మీ లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ తో కనెక్ట్ అవుతారో అది మీ ఇష్టం. అలాగే ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. మీలోనే ఒక గైడ్ ఉన్నారు, మీలోనే ఒక మార్గదర్శకులు ఉన్నారు, మీలోనే దైవం ఉంది. సో వారిని వీరిని కాదు, మీ మీద, మీ లోపల నుంచే మీరు అన్నిటికీ సమాధానాలు పొందండి మరి అని నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఈ రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు, లేదా మీ ఊరు, లేదా ఈ భూమి, ఈ సౌర వ్యవస్థ ఏది కూడా శాశ్వతం కాదు. మీలోని అంతర్శక్తి, దైవశక్తి మాత్రమే శాశ్వతం. మరి ఏది శాశ్వతమో మనము అది తెలుసుకోవాలి. అన్నిటికంటే మీరే దైవాలు అనేది ఒకానొక గొప్ప సత్యం. మీరు శాశ్వతంగా నిలిచి ఉండేది ఏమిటో తెలుసా? మీరు సంపాదించుకున్నటువంటి జ్ఞానము, ప్రజ్ఞే. చూడండి, ఫ్రెండ్స్ అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. వేరే వాళ్ళు ఉంటే మనకి అంత వినపడట్లేదు మేడం. వినిపించట్లేదా? ఓకే, అవునా, ఓకే. ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదా? వినిపించలేదా ఏమీ సరిగ్గా? మేడం ఇప్పటి వరకు ఏమి వినిపించలేదా? వినిపిస్తుంది మేడం. అంటే గట్టిగా వినిపించట్లేదు, స్లోగా ఉందా? కొంచెం స్లోగా అనిపిస్తుంది. చాలా సన్నగా వినిపిస్తుంది మేడం. అవునా, ఓకే ఓకే. నేను అందుకని అర్థం కావట్లే. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు మొబైల్ ఆ, ఇప్పుడు వినిపిస్తుందా స్పష్టంగా? ఉమ్. వినిపించాలి అందరికి, క్లారిటీ లేకపోతే ఎలాగా? ఓకే, చెప్పండి మేడం. వినిపించకపోతే వెంటనే చెప్పండి, నేను కొంచెం పెంచుతాను వాయిస్. ఉమ్. సో రామ్త మనకి ఏం చెప్తున్నారు అంటే, అసలైన సత్యం ఏంటి అంటే మీరే దైవాలు, అదే అసలైనటువంటి సత్యం. మరి ఆమ్, ఈ శాశ్వతమైనది ఏమిటి అంటే గనక, కేవలము మీరు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానమే శాశ్వతం. సో ఇదే మీకు ఎప్పటికీ కూడా మీతో ఉండేది ఏమిటి అంటే గనక ఈ యొక్క జ్ఞానము మాత్రమే. మరి పరిశుద్ధమైనటువంటి ఎమోషన్స్ కలిగి ఉండడమే సత్యం. దివ్యకాంతిని తేజోవంతం చేసి మీకు జీవితంలో అన్ని కోణాలలో స్వేచ్ఛను ప్రసాదించేది ఈ యొక్క ఎమోషన్సే. జీవిత అనుభవాల ద్వారా సంపార్జించుకుంటున్న భావ సంపద ఎప్పటికీ కూడా అదే మీకు శాశ్వతంగా కూడా ఉంటుంది. సో మీరు మనము నిర్మించుకున్నటువంటి ఇల్లు కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, ఏదైతే మనం చూస్తున్నామో ఇదేమీ శాశ్వతం కాదు. ఏది శాశ్వతము? మీలో ఉన్నటువంటి దైవత్వం శాశ్వతము. మీరు నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క జ్ఞానము, అదియే శాశ్వతము అని చెప్తున్నారు. ఆ వంచనకి గురి కాకుండా, భ్రమలకు భ్రాంతికి లోను కాకుండా ఎమోషన్స్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. వాస్తవ జీవితంలో
ఎమోషన్సే నడిపిస్తూ ఉంటాయి. మీ అంతర్వాణి ఈ ఎమోషన్ ద్వారానే మీ అంతర్వాణి కూడా ఎమోషన్స్ ద్వారానే సంభవిస్తాయి. రామ్త బోధిస్తున్న ఈ సత్యాలు సహజ సిద్ధమైన భావ సంపద పసిగట్టగలదు. ఈ అఖండ సత్యాలను ఆస్వాదించడం ద్వారా మీ మెదడులోని జీవశక్తి మరింత ఉత్తేజాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం మనం తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మన లోపల మన యొక్క జీవశక్తి కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. చూడండి, కొన్ని మాటలు వింటూ ఉన్నా కూడా మనం శక్తిని ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము అనేది కూడా మనలో ఒక శక్తిని అనేది ఇస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. నిష్కళంకమైన ఎమోషన్స్ నుంచి వెలువడే ఆలోచన తరంగాలు అంతరశక్తి నుంచి భౌతిక జీవితంలోకి వాస్తవ రూపం చెందుతున్నాయని గ్రహిస్తారు. మానవ జనితమైనవి. మీరు మీలోనే ఆ దైవ శక్తి అంతా కూడా, మీరు ఎంత ప్యూర్గా ఉంటే మీ లోపల నుంచి అంత శక్తి వస్తూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. కాన్షియస్నెస్, మీ చైతన్య శక్తి, భావ సంపద అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఇంతకాలము ఈ పరిమిత కళల ద్వారా జీవితంలో అసంతృప్తి, దుఃఖాన్ని ఎలా సృష్టించుకుంటూ వస్తున్నారో విశదమవుతూ ఉంటుంది. మీ యొక్క శక్తి పెరిగే కొలది, మీ యొక్క జ్ఞానం పెరిగే కొలది మీకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. కేవలము రక్త మాంసాలతో మాత్రమే ఈ దేహం నిర్మించబడిందని మీరు అనుకుంటున్నారు. రక్త మాంసాల కంటే అతీతమైనటువంటి చైతన్య శక్తి మీ ద్వారా మీ యొక్క దేహం అనేది నిర్మించబడింది. మీరు కేవలము ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే మీరు ఎవరు అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్, ఈ యొక్క నర్వ్స్ ఇవే చెప్తూ ఉంటాం. మనం లోపల ఉన్నటువంటి ఆ కండ, నరాలు, రక్తము, మాంసము ఇవే చెప్తూ ఉంటాం. కానీ రామ్తో చెప్తున్నారు, మీరు అనుకున్నట్లుగా ఇవన్నీ కూడా ఒక లోపల ఒక పెద్ద సిస్టమే ఉంది. ఆ సిస్టమ్ అంతా ఎలా రన్ అవుతుంది, అదంతా కూడా మీరు తిన్న ఆహారం ఎలాగ బ్లడ్గా అవుతుంది, ఇదంతా కూడా ఒకానొక చైతన్య శక్తి ద్వారా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మీ దృక్పథాలు, ఆలోచన విధానం నిష్కళంకమైనటువంటి ఎమోషన్స్ ద్వారా అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాల వైపు మళ్లించగలిగితే మీకు ఆనందము, ప్రేమ, జ్ఞానము, ప్రజ్ఞ సంప్రాప్తిస్తాయి. మీకు ఎంత ప్యూర్గా ఉంటే గనక మీకు అంత ఆనందంగా ఉంటారు. అలాగే మీకు అంత మరి ప్రేమ, జ్ఞానము ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఎమోషన్స్ని ఒక మంచి ఒక అపరిమితం వైపు గనక మీరు గనక మీరు నడిపిస్తూ ఉంటే గనక ఎంతో ప్రేమ వస్తుంది మీకు. ఫ్రెండ్స్, మరి నేను అని అనుకుంటే గనక పరిమితం మై డియర్ ఫ్రెండ్స్. అందరము అనుకుంటే అపరిమితము. ఏదైనా ఒక చూడండి, ఒక ధ్యానం కానివ్వండి, ఏదైనా సరే అపరిమితంగా అందరం కలిసి అనుకున్నప్పుడు అందులో నుంచి ఎంతో శక్తి వస్తుంది, ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎంతో ప్రేమ ఉంటుంది అని చెప్తున్నారు. మీలో ఆత్మశక్తి మీకు ఆనందాన్ని, ప్రేమను, ప్రజ్ఞను శాశ్వతంగా తనతో పాటు తీసుకొస్తూ ఉంటుంది. రక్త మాంసాలు, ఆత్మశక్తి, చైతన్య శక్తి గల ఈ దేహము పరిణామ క్రమంలో భూమి మీద తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఒక వాహనం లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో అన్ని ఇంపార్టెంటే. ఈ దేహం కూడా ఇంపార్టెంటే. ఈ దేహం ద్వారానే అంతా జరుగుతూ ఉంటుంది. సో మీ మీ ఈ యొక్క దేహము ఇంపార్టెంట్. మీ చైతన్య శక్తి ఎంత మంచి పనులు చేస్తుంటే మీ యొక్క శక్తి అలా విస్తరించుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగే మీకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఆత్మశక్తి అలా వికసిస్తూ ఉంటుంది. ఇలాగా ఇవన్నీ కూడా భూమి మీద మీ యొక్క లక్ష్యాలని నెరవేర్చుకునేందుకు ఇవన్నీ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ దేహము కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ మీరు సంపార్జించుకున్నటువంటి జ్ఞానము, ప్రజ్ఞ, భావ సంపద, ప్రేమ, ఆనందము మీ ఆత్మశక్తి వెంట అనంత కాలము పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది. చూడండి, మరి మనము ప్రతిరోజు కూడా ఎంత జ్ఞానాన్ని మహానుభావుల నుంచి తీసుకుంటున్నాం. ఇదే శాశ్వతమైంది మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క 24 గంటలలో మనతో ఉంచేటువంటి ఆ శాశ్వతమైనది ఏంటి అంటే ఈ యొక్క జ్ఞానమే. సో ఈ యొక్క జ్ఞానం అంటే ఇప్పుడు వినటం మాత్రమే కాదు, ఆ వినిన దానిని పూర్తిగా అర్థం చేసుకుని అది మన జీవితంలోకి వచ్చినప్పుడు అది జ్ఞానం అవుతుంది.
సో, ఎప్పుడైతే మనం ఇప్పుడు రామ్‌తో చెప్తున్నారు, మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళని, వీళ్ళని డిపెండ్ అవ్వకండి. మీ లోపలే అంతర్శక్తి ద్వారా, మీ లోపల ఉన్నటువంటి దైవశక్తి నుంచే అన్ని సలహాలు తీసుకోండి అంటున్నారు. సో, మనం వింటున్నాం కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎవరైతే ఫాలో అవుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అది వాళ్ళ యొక్క జ్ఞానం అవుతుందనమాట. ఈ యొక్క జ్ఞానమే రేపు మనము బాడీ వెకేట్ చేసినా కూడా ఈ దేహం మట్టిలో కలిసిపోవచ్చు కానీ, ఈ జ్ఞానము మాత్రము అదే శాశ్వతము. అదే మనతో వస్తూ ఉంటుంది అని రామ్‌తో ఎంతో అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. మీరు ఆలింగనం చేసుకున్న కలలు నిష్కళంకమైన ఎమోషన్స్ ద్వారా జీవిత అనుభవాలలోనికి వాస్తవ రూపం చేస్తూ జ్ఞానము, ఆనందము వైపు నడిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి అనేది అంతసిద్ధమైన స్వభావంగా మీరు మీ కలలు వాస్తవ రూపం అనే ప్రక్రియ మిమ్మల్ని మరింత పరిణామం చెందిస్తూ ఉన్నది. ఇదే ఒక గొప్ప సత్యము అని చెప్తున్నారు. మీరు ఏదైతే కలలు కంటున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎక్కడైతే రామ్‌త ఈస్ వెరీ క్లియర్‌గా చెప్తున్నారు. ఏమిటి మీ యొక్క కలలలో ఒక ప్యూరిటీ ఉంటే గనక మీరు నిజంగా ఒక చిన్న పిల్లవాడు ఏదైతే కావాలనుకున్నప్పుడు అతని చిన్న పిల్లవాడు ఏ విధంగా ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని అది కావాలని ఎలాగైతే యాడ్ చేస్తున్నాడో, అలాగా మీరు గూడా మీకేదైతే కావాలి అని లోపలొకటి, పైనొకటి కాకుండా లోపల అంతా గూడా ప్యూర్‌గా మీరు గనక ఉంటే గనక తప్పకుండా మీరనుకున్నవన్నీ కూడా మీకు మీ లోపల మీకు ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క విశ్వాసం ఉంటే గనక తప్పకుండా మీరందరూ నెరవేర్చుకోవచ్చని చెప్తున్నారు. ఇందులో నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అజ్ఞానము, నమ్మకం లేకపోవడము, సరైనటువంటి పైనొకటి లోపల లోపల మంచి చీర కొనుక్కోవాలి. 5,000 పెట్టి చీర కొనుక్కోవాలని ఉంది అనుకోండి. పైకేమో నాకెందుకులే చీర అని అనుకోండి. అక్కడ ఒక ప్యూరిటీ ఎక్కడుంది చెప్పండి? లోపలేమో ఉంది. కానీ నేమో బయటికేమో ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎమోషన్స్ లేవు. సో, అక్కడ అది లేదనమాట. సో, అందువల్ల ఇలాగ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇవన్నీ గూడా మీకు పైన ప్యూరిటీ లేక, నిష్ట లేక లేక ఇవన్నీ గూడా మీరు పొందలేకపోతున్నారు. ప్యూర్‌గా ఉంటే గనక మీకన్నీ గూడా అవుతాయి అని చెప్తున్నారు. మీరు ఆలింగనం చేసుకున్నటువంటి కలలు నిష్కలంకమైనటువంటి ఎమోషన్స్ ద్వారా జీవిత అనుభవాలలోనికి వాస్తవ రూపం చెందే కలలు, జ్ఞానము, ఆనందము ఎక్కడైతే ఈ ప్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే ఎమోషన్స్ ఉంటాయో, అక్కడ మీరు అవన్నీ సహకరించుకున్నప్పుడు అద్భుతమైన ఆనందం. మనకి చిన్న పిల్లలే దీనికి ఉదాహరణ మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి చిన్న పిల్లలు ఏదైనా ఒక టాయ్ ఏదైనా ఒక బొమ్మలు కావాలి అని అడిగినప్పుడు, వాళ్ళకి ఎలాగైనా సరే నాకు ఒక కావాలి అంటే కావాలని కొనిచ్చుకుంటారు. ఆ కొనించుకున్న తర్వాత వాళ్ళ మొహాల్లో కనిపించేటువంటి ఆనందము ఎంత బాగా ఉంటుందో అదే చెప్తున్నారు రామ్‌త. మీరు అనుకున్నవి సాధించుకున్నప్పుడు అందులో కలిగేటువంటి ఆనందం ఎంతో అద్భుతమని గూడా చెప్తున్నారు. అది గూడా ఆనందం అని చెప్తున్నారు. మీ కలలు వాస్తవ రూపం అనే ప్రక్రియ మిమ్మల్ని మరింత ఈ విధంగానే మీ జీవితంలో రోజు రోజుకి మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ, ఎదుగుతూ ముందుకు వెళుతూ ఉన్న దివ్య తేజస్సు అంటే ఏమిటో తెలుసా? క్రీస్తు తత్వము, బుద్ధత్వము ఇంతకాలము మిమ్మల్ని మాయలో పడేస్తుంది ఏమిటి? ఉపరితలంలో బాహ్యంగా కళంకితమైనటువంటి ఎమోషన్స్‌తో ఏర్పరచుకున్న భావనల వల్ల మీరు మాయలో చిక్కుకున్నారు. పరిమితాలతో మీ యొక్క అజ్ఞానము, మీ యొక్క సరికాని నమ్మకాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని భ్రమింపజేస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ప్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే ఆ యొక్క నిష్కళంకమైనటువంటి భావోద్వేగాలు ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అప్పుడు మీరే జీసస్, మీరే బుద్ధుడు అని చెప్తున్నారు. ఆ వర్షపు తుంపరలు, ఆ ఋతువులు, ఆ వాతావరణం, ఆ భూభ్రమణం, ఆ పక్షుల కిలకిల నాదాలు అన్నీ యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారు? ఎమోషన్స్ ఎందుకు మీరు ఇలా ఉండిపోయారు? మీరు కూడా ముందుకు వెళ్ళండి, దూసుకు వెళ్ళండి అని చెప్తున్నారు. లక్ష్యాలు, సంకల్పాలు, మరి ఊహా శక్తి ద్వారా అవి వాస్తవ రూపం చెందడం అసాధ్యమని మీరు ఎప్పుడైతే ఈ యొక్క నమ్మకంతో ఉన్నంత వరకు అవి అలాగే ఉంటాయి. మీరు మారవలసిందే అని చెప్తున్నారు. ఓహ్! నా ప్రియమైనటువంటి మాస్టర్స్ మనందరిని చెప్తున్నారు మాస్టర్స్ మీ అంతరంగంలో దేవుడు కానుకగా మీ కల వాస్తవ రూపం చెందుతుంది. మీలోని దేవుడు అన్ని కానుకలను వాస్తవ రూపం చెందిస్తున్నారు. అందుకే ఆయన సార్వభౌముడు. అందుకే ఆయన సర్వశక్తివంతుడు. ఈ పరిమితులను విశ్వసిస్తున్నంత కాలము మీరు జీవచ్ఛవాలుగానే ఉంటారు. మీ అంతరంగంలోని దైవశక్తిని ఆస్వాదించలేరు. మీలోని మేధాశక్తి వికసించదు. మీలోని మహిమాన్విత శక్తి ప్రకటితం కాదు.
ఆ! ఇవన్నీ ఇవి ఇలా ఉంటే గనక మీలో ఉన్నటువంటి సృజనాత్మకత ఉండదు, ఏమీ ఉండదు, వికాసం ఉండదు, ఏమీ ఉండదు అని చెప్తున్నారు. ఈ 3 తల భౌతిక ప్రపంచంలో ఈ యొక్క 3 అంటే ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్ అంటారు. ఈ భౌతిక తలాన్ని అసామాన్యమైనటువంటి మీ అంతరశక్తిని మీలోనే దేవుణ్ణి మహిమ పరిచేందుకు ఆనందకరమైన జీవితం కోసం పరచవలసి ఉంది. మీరు చైతన్య పరిణామం పరంగా మీరు మరింత విస్తరించాల్సి ఉంది. ఎల్లప్పటికీ మీరు ఆత్మ చైతన్య పరిమాణంను ఎప్పుడు గూడా మీరు మీరు పరిణామం చెందుతూనే ఉంటారు అని చెప్తున్నారు. ప్రాపంచికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఈ 2 మిమ్మల్ని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందించడానికే. ఇక్కడ మళ్ళా చెప్తున్నారు. మీరు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా ఈ 2 మీరు సెపరేట్ అనుకుంటున్నారు కదా! ఈ 2 కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయంటే అవి కూడా 2 కూడా మన యొక్క పరిణామం చెందించడానికే. ప్రాపంచికము మరి ఆధ్యాత్మికము 2 వేరు వేరు కానే కాదు. ఈ భూమి మీద ఒకదానిని ఇంకొకటి పెనవేసుకొని పరిణామం చెందవలసి ఉంది. రెండిటిని కలగలుపుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కేవలము ప్రాపంచికతతో కేవలం ఆధ్యాత్మికతతో జీవిత వికాసం యొక్క సమగ్రత ఎప్పుడూ కూడా సరిగా ఉండదు. నిజంగా మరి పత్రి సార్ ఇవన్నీ చదివి అన్నీ తెలుసుకున్నారు కాబట్టే మనల్ని ఫస్ట్ నుంచి కూడా ప్రాపంచికము వేరు, ఆధ్యాత్మికత వేరని ఎప్పుడు చెప్పలేదు. సార్ ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఆహ్, 2 పెనవేంది ఇప్పుడు ఓన్లీ ఆధ్యాత్మికతలో ఉంటే ఈ భౌతిక దాన్ని మనం ఆస్వాదించలేం. ఓన్లీ భౌతికంలో ఉంటే ఈ మాయలో పడిపోయి ఈ సత్యాలను తెలుసుకోలేం. కాబట్టి రెండిటిని కూడా మేళవించుకొని వెళ్ళగలిగినప్పుడే అద్భుతమైనటువంటి జీవితం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మెడిటేషన్ కూడా అంతే. ఇప్పుడు చూడండి మీరు కంటిన్యూయస్‌గా పొద్దున, సాయంత్రం ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు చక్కగా పనులన్నీ చేసుకోండి. ఆహ్, మీరు వాచ్ పెట్టుకొని చూస్తే నాకు కొన్ని కొన్ని సత్యాలు నిజంగా ఆహ్, మనం అనుకుంటూ ఉంటాం కానీ, ఈ పనులు చేసుకుంటూ, ఆ మెడిటేషన్‌లో కొంచెం సేపు కూర్చున్నా కూడా మనం డీప్ లెవెల్స్‌లోకి చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు ఏమి పని చేయకుండా అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే డీప్‌లోకి చాలా తక్కువ ఉంటుంది. అంతా కూడా వెరీ లైట్ స్లీప్‌లో టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇటు చక్కగా ఈ భౌతిక జీవితము, ఇటు ఆధ్యాత్మిక జీవితము 2 మేళవించుకుని వెళితేనే అసలైనటువంటి జీవితం అని మనకిక్కడ ఈ విధంగానే మీరు పరిణామం చెందుతూ ఉంటారు. మీరందరూ ఎంత అదృష్టవంతులు అని చెప్తున్నారు. మీలోని దైవాన్ని, ఆత్మశక్తిని తెలుసుకునేటప్పుడు మీరు ఏ కర్మలు ఆచరించినా అవి మంచి కర్మలు లేదా చెడు కర్మలు అనే విభజన ఉండదు. మీ జీవితంలో తారసపడే ప్రతి అనుభవము మీకు జ్ఞానాన్ని, సంప్రాజ్ఞతను విస్తరింపజేసుకునేందుకే ఈ కర్మలు మీరు ఎంచుకుంటున్నారు. ఎక్సలెంట్. మీ జీవితంలో తారసపడే మనుషులు, వారి ప్రవృత్తుల ప్రభావం మీ సంకల్పాల ద్వారా ఆకర్షించడం జరుగుతుంది. ఎవరైనా ఒకరు మీకు ఆకర్షితులయ్యారు అంటే గనక అది అంతా కూడా పక్కా ప్రణాళికే. అంతా కూడా మీరు అన్నీ ఎంచుకుంటేనే అలా జరుగుతూ ఉంటుంది. మీ జీవిత అనుభవాల కోసం ఆయా వ్యక్తులు, వారి ప్రవృత్తులు అవసరమని మీరు వాంఛిస్తూ ఉంటారు. మీ జీవితం అపరిమితం. మీ వాంఛలు, కోరికలు, ఆకాంక్షలు ఆధారంగా వాస్తవ రూపం చెందే జీవిత అనుభవాలు మీ పట్ల పరమ సత్యాన్ని కలిగి ఉంటున్నాయి. ఎవరి జీవిత అనుభవాలు వారికి సత్యము. అంతరంగములోని దైవ సామ్రాజ్యం నుంచి సృష్టించబడుతున్న ప్రతి జీవిత అనుభవం కూడా ఎంతో జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. అది పరమ సత్యము అని చెప్తుంది. మీరు మీ జీవిత అనుభవాల్లో ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవే సత్యాలు ఇవే అని చెప్తున్నారు. మీరు సృష్టించిన బంగారము ఇలా బా ఆహ్, కలగన్లు కని బాహ్య ప్రపంచంలోకి వాస్తవ రూపం చెందించేందుకు ఆజ్ఞాపించినందున ఇలా మనకి ఈ బంగారం కానివ్వండి, ఏదైనా సరే అన్నీ గూడా మీరు క్రియేట్ చేసుకుందే అని చెప్తున్నారు. నన్ను అంతరంగం నుంచి పంపించారు కాబట్టి ఇప్పుడు బంగారంలా మీ ముందర ప్రత్యక్షమయ్యాను. ఆ! ఏదొచ్చినా కూడా ఈ యొక్క మనం ఏదేదో గొప్పగా అనుకునే బంగారం అన్నీ గూడా మీరు సృష్టించుకున్నవే. అంతర ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి బంగారం ఆత్మశక్తి నుంచి ఈ బంగారం ఇవన్నీ గూడా ఎలా వచ్చాయంటే ఆత్మశక్తి నుంచే వచ్చాయని చెప్తున్నారు. అదే మాదిరిగా జీవిత అనుభవాలన్నీ కూడా అన్నీ గూడా ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఇలాగే వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ వర్షం కురుస్తుంది. పక్షులు కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. ఒక ఋతువు పోయి మరొకటి వస్తూ ఉంది.
అంతర్ప్రపంచం నుంచి మీ కలలు నిష్కళంక ఎమోషన్స్‌కు అనుగుణమైన జీవిత అనుభవాలు, ఆర్థిక స్వేచ్ఛను సృష్టించుకుంటున్నాయి. ఇలాగే మొత్తం సృష్టి అంతా కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంది అని చెప్తున్నారన్నమాట. మీ ఆలోచన దృక్పథాన్ని మార్పు చెందించినంత వరకు జీవిత అనుభవాల్లో మార్పు అనేది సంభవించనే ఉంచదు. ఈ పుస్తకాన్ని తిరగేసి కలల వాస్తవ రూపం చెందడం అసాధ్యం. విధిరాత ఎలా ఉంటే అలాగే అవుతుందని నిస్పృహ చెందుతూ ఉంటారు. చంచల మనస్తత్వము, అభిప్రాయాలు, పరిమితమైనటువంటి నమ్మకాలు, నిష్కళంకమైనటువంటి ఎమోషన్స్‌తో ఆత్మశక్తిలోని మీ కలల ద్వారా తపిస్తే తప్పకుండా మీరన్నీ పొందుతారు. మీ మెదడును సంరక్షిస్తున్న పిట్యూటరీ గ్రంథిలో నిక్షిప్తమైనటువంటి సహస్రారను ఎలా తెరవగలుగుతాం? మీ అంతా కూడా మీ యొక్క పిట్యూటరీ గ్రంథి నుంచి ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? పిట్యూటరీ గ్రంథిని కొకైన్, మార్ఫిన్ లాంటి మత్తు పదార్థాలతో తెరవాలని ప్రయత్నిస్తే మీరు చనిపోయే అవకాశం కూడా ఉంది. కొంతమంది కొన్ని మారక ద్రవ్యాలతో కూడా ఈ యొక్క పిట్యూటరీ గ్రంథిని ఆహ్, ఆహ్, ఉత్తేజపరచాలని చూస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. మంత్రతంత్రాలు, భజనలతో ప్రయత్నిస్తే గొంతు నొప్పితో బొంగురుపోయే అవకాశం ఉంది. లేదా మీరు ధ్యానం ద్వారా ప్రయత్నిస్తే గానుగెద్దు ప్రవృత్తిలాగా సహస్రాన్ని ఛేదించలేక తిరిగి అలసిపోతారు. మీ దృక్పథాలను సంపూర్తిగా నిర్మాణాత్మక దిశలో మార్చి సహస్రాలను ఛేదించాలని సంకల్పించడం ద్వారా మాత్రమే భౌతికకు ఆవల ఏముంది అని శోధించడానికి ఉపక్రమించి సాధన చేసినప్పుడు మాత్రమే సహస్రాన్ని మీరు ఛేదించగలుగుతారు. మీరు మీ యొక్క దృక్పథాలు సంపూర్ణంగా నిర్మాణాత్మకంగా మీరు ఏదో ధ్యానం సహస్రారం అనేది ఒకానొక అద్భుతమైనటువంటి స్థితి. ఇది ఏదో ధ్యానం ద్వారా, పూజల ద్వారా వాటిల వల్ల లేదు కాదు. మీరు ఏదైతే ఒక గొప్ప సంకల్పాలను నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మీ యొక్క సహస్రారము అనేది అది అప్పుడు దాన్ని ఛేదించగలుగుతారని చెప్తున్నారు. అందుకనే చూడండి పత్రి సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. సహస్రారం అనేది మామూలు విషయం కాదు. సహస్రం అంటే ఎవరైతే ఆ యొక్క సేవా దృక్పథంతో విశ్వశాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము ఒకానొక సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఆ యొక్క స్థితి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇది మామూలుగా వీటిల వల్ల కలిగేటువంటి స్థితి కాదు అనేది చెప్తున్నారు. రామ్‌తా కూడా అదే పాయింట్ చెప్తున్నారు. సో, ఈ విధంగా ఈ యొక్క మేనిఫెస్టేషన్ గురించి అవగాహన కోసము చెప్తున్నారు. ధ్యానము షట్‌చక్రాలతో చైతన్య శక్తిని పూరించడం ద్వారా సహస్రాన్ని చేరుకుని ఆ తరువాత సహస్రాలను దాటేటట్లు చేస్తుంది. ముందుగా ఏంటి ఈ చక్రాలన్నింటిని కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. సంకల్పాలు, లక్ష్యాలు, వాంఛలు, ఆకాంక్షలు, ఎమోషన్స్ ఇవన్నీ కూడా వెలువడి భౌతిక సంఘటనల వస్తువులుగా వాస్తవ రూపం చెందుతున్నాయి. ధ్యానము సహస్రార వరకు చైతన్య శక్తిని పెంచుతూ ఉంటుంది. ఆ ధ్యానం అనేది ఎక్కడ సహస్రాల వరకు తీసుకెళ్తూ ఉంటుంది. ధ్యానం అనే శక్తి ఈ యొక్క మూలాధారం నుంచి యొక్క ఆజ్ఞ వరకు ఈ యొక్క ధ్యానం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కలల వాస్తవ రూపం చెందే ప్రక్రియ సహస్రార అనే మాధ్యమం ద్వారానే జరగాలి. ఎప్పుడైతే లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమాలు అలాంటి వాటి యొక్క పనుల ద్వారానే ఈ యొక్క సహస్రారం అనేది మీడియం అనేది అక్కడే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కలల సహస్రార నుంచి పిట్యూటరీ గ్రంథి ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాస్తవ రూపము చెందే ప్రక్రియ విషయంలో భేదాభిప్రాయాలకు ఆస్కారం లేదు. ధ్యానము వేరే, కలల వాస్తవ రూపం చెందే ప్రక్రియ వేరే అని చెప్తున్నానన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం డీప్‌గా అంటే సహస్రారం గురించి, వాటి గురించి కూడా మన యొక్క కలలు సాకారం చేసుకోవడం వల్ల మనం ఇంకా ఎలాగా ఉన్నత స్థాయిలకు కూడా వెళ్తాము అనేది కూడా మనకిక్కడ రామ్‌తో చెప్తున్నారు. మరి ఇది రేపటి స్వాధ్యాయంలో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. మరి ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని ఈరోజు ముఖ్యంగా మనము మరి మీ యొక్క ఆలోచన విధానాలు మారనంత వరకు, మీలో ఆ నమ్మకం, ఆ యొక్క విశ్వాసం పెరగనంత వరకు మీరు అలాగే ఉంటారు. మరి కాబట్టి మారండి అని మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి తిరిగి
ఈ రోజు మనకి ఈ జ్ఞానం అందించిన రామ్దాకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి రోజున కలుసుకుందాం.